సో హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్. ఏ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను తమ్నైల్లో చెప్పినట్ల రెండు విషయాలు అయితే మాట్లాడతాను. రియాలిటీకి మనము ఏమంటారు, ఊహాగానాల మీద ఉండేదానికి డిఫరెన్స్ రెండు తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఎక్కడ పెడితే డబ్బులు వస్తాయి, ఎక్కడ పెడితే డబ్బులు రావు అన్న విషయాలు మనకు ముందుగానే తెలియాలి. సో దానికోసం ఎవరో కాల్స్ ఇస్తారనో, ఎవరో అలర్ట్ ఇస్తాడనో, ఎవరో ఏది ఇస్తారని కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది సబ్జెక్ట్. సో ఇది ఎందుకు వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది, ఎలా వెళ్తుంది. సో ఇప్పుడు నేను 26 రూపీస్ ఇచ్చాను, 55 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 100 అని చెప్పాను. ఆల్మోస్ట్ నియర్ టు 100 మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇలాంటి మూసు నేను ఇచ్చేటప్పుడే, నేను ఇస్తున్న సమయంలో నాతో పాటు ఉంటున్న స్టూడెంట్స్ ఎవరైతే నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో పెట్టానో వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి కూడా ఒక నాలెడ్జ్ బ్లింక్ అయ్యి ఓన్గా ట్రేడ్ చేయగలుగుతున్నారా లేదా, అంటే విత్ సబ్జెక్ట్, నాట్ డిపెండింగ్ ఆన్ అలర్ట్స్. సబ్జెక్ట్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయగలుగుతున్నారా లేదా అనేది యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకసారి నేను మీ ముందే స్టూడెంట్స్, ఇప్పుడు ఒకరు ఇద్దరు అయితే నేను పర్సనల్గా ఏదో డబ్బులు ఇచ్చి మాట్లాడేయచ్చు, అందరి ముందర అడుగుతాను, మాట్లాడతాను, మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సో చాలా మందికి లింక్ ఇంకా పంపించలేదు, ఉన్న వాళ్ళకైతే ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, యూటీటీ అలర్ట్స్ ఏవైతే ఇస్తుందో, అలర్ట్స్ అనేది మార్కెట్ అయిపోయినాక ఇస్తుందా, మార్కెట్ రన్నింగ్ మార్కెట్లోనే ఇస్తుందా? రన్నింగ్ మార్కెట్ లో కూడా ప్రైస్ వెళ్ళిపోయినాక ఇస్తుందా, ప్రైస్ రాకముందే ఇస్తుందా? ప్రైస్ రాకముందే ఇస్తున్నారు సార్. ప్రైస్ రాకముందే నేను అలర్ట్ ఇస్తుంటే ఆ అలర్ట్ ని మీరు ఏం చేస్తున్నారు? మీ చార్ట్ లో అప్లై చేసి మీరు యూటీటీ ప్యాటర్న్స్ ఏదో ఒకటి అప్లై చేస్తున్నారా లేదా? అప్లై చేసినప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయా లేదా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Now you became independent trader or not? అందరూ ఇండిపెండెంట్ ట్రేడర్స్. సార్ ఒకసారి ఈరోజు మాట్లాడదాం. ఒకసారి ఈరోజు ఇచ్చిన అలర్ట్స్ గురించి ఒకసారి నేను మాట్లాడతాను. సో యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళందరికీ నేను రెండు విషయాలు చెప్తాను. సో హెడ్జింగ్ ఈరోజు ప్రాఫిట్లు బుక్ చేసాం, అలర్ట్స్ బుక్ చేసాం. యూట్యూబ్ లో ఎవరెవరో ఏం జరుగుతుందంటే, ఎలక్షన్ స్ట్రాటజీ అని డబ్బులు వసూలు చేస్తూ ఉంటే గుడ్డిగా నమ్మకండి. ఎలక్షన్స్ కి సపరేట్ స్ట్రాటజీ ఉండదు. ఈ రోజు నేను వాడినది ఎలక్షన్ స్ట్రాటజీ కాదండి. ఎలక్షన్ స్ట్రాటజీ ప్లేస్ నథింగ్ బట్ 0 to హీరో అలర్ట్. మామూలుగా మనం 2 o'clock చేస్తే ఈరోజు మార్నింగే అప్లై చేసాం. అది ఎలా ఏంటి అనే విషయం కూడా ఒకసారి మాట్లాడదాం. ఒకసారి మీ స్క్రీన్ మీద చూడొచ్చు, క్లుప్తంగా క్లియర్ కట్గా. ఈరోజు మార్కెట్ మార్నింగ్ బీటీఎస్టీ అందరికీ తెలుసు, బీటీఎస్టీ కంటే ఎస్టీబీటీ తీసుకొని ప్రాఫిట్స్ బుక్ హోల్డ్ చేయడం బెస్ట్ అని చెప్పి నేను ముందుగానే అప్డేట్ చేయడం జరిగింది. సో అప్డేట్ చేసిన తర్వాత ఈరోజు గ్యాప్ అప్ అవడంతో సో ఎస్టీబీటీ వాళ్ళందరూ ప్రాఫిట్స్ అయితే హ్యాపీగా బుక్ చేశారు. సో ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? నేను చెప్పింది ఉన్న వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోమని చెప్పాను. ఆ ప్రాఫిట్స్ ఎంత బుక్ చేయమన్నాను హెడ్జింగ్ గ్రూప్ లో ఇచ్చాను. ఆమె రైట్ ఆర్ రాంగ్? తర్వాత పొజిషనల్ ట్రేడ్ కి రెడీగా ఉండండి అని చెప్పి నేను ముందు నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, ఈ రోజు కూడా చెప్పాను, రెడీగా ఉండమని 9:16 కి చెప్పాను. ఆమె రైట్ ఆర్ రాంగ్? చెప్పిన తర్వాత ప్రీమియమ్స్ నార్మల్ అవుతాయి, మీరు ఎవరు ట్రేడ్ చేయకండి, వెయిట్ చేయండి అని చెప్పి వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేసుకోమని చెప్పి స్ట్రైక్స్ ఇచ్చి ఆ తర్వాత ఒక ప్యాటర్న్ ఇచ్చాను. ఈ ప్యాటర్న్ ఇదేది ఆల్మోస్ట్ 51,000 సిఈ స్ట్రైక్, 51,000 499 దగ్గర ఉన్నప్పుడు నేను వాచ్ లిస్ట్ ఇచ్చి ఇక్కడ నేను నిన్న ఆర్ఎస్ఐ సబ్జెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈడ ఆర్ఎస్ఐ సబ్జెక్ట్ అప్లై చేయమని చెప్పాను. ఆర్ఎస్ఐ సబ్జెక్ట్ అప్లై చేసినప్పుడు ఎగ్జాక్ట్ ఎంట్రీ దొరికిందా లేదా? దొరికింది సార్. వాస్తవానికి నేను ఇచ్చిన అలర్ట్ దగ్గర 499, బట్ ఆర్ఎస్ఐ అప్లై చేసిన వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది ఎంట్రీ? దొరికింది సార్, ఎగ్జాక్ట్లీ ఆర్ఎస్ఐ లోనే దొరికింది సార్. పాయింట్ వైజ్ 51,000 సిఈ దగ్గర మనం ఇచ్చిన అలర్ట్ దగ్గర ఆర్ఎస్ఐ వాడాం. ఆర్ఎస్ఐ 2 రకాలు వాడుతున్నాం. సో నేను అన్ని చూపించాల్సి పని లేదు. సో ఒక్కసారి నేను ఇచ్చిన సమయంలో ఎగ్జాక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇచ్చా ప్రైస్, రైట్? ఇక్కడ ఉన్నప్పుడు ఇచ్చా ఆర్ఎస్ఐ అప్లై చేయమని. యాజ్ పర్ ఆర్ఎస్ఐ ఇక్కడ 40, అవునా? 40కి వచ్చేసింది ప్రైజ్. 40కి ప్రైజ్ రాగానే అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ అంటే 300 దగ్గర మనం అంటే 280 నుంచి 300 దగ్గర ఎంట్రీ ప్లాన్ చేస్తే ఆర్ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇక్కడ మీకు టార్గెట్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 1,400 రూపాయలు, 1,375 రూపాయలు టార్గెట్. అవునా? కనిపిస్తుంది అందరికి? 1,375 రూపాయలు టార్గెట్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, రైట్?
అమరేటర్ Okay. రాంగ్. Yes, sir. సో అది Yes, sir. ఈ రోజు 900 వరకు చేరింది. 300 రూపాయలు ఉన్న ప్రీమియం 900 వరకు చేరింది. ఎందుకు ఏమిటంటే ఆ స్ట్రాటజీ, ఆ టార్గెట్ ఎలా ఫిక్స్ అయ్యేలో మీకు నేర్పించానా లేదా పాత బ్యాచ్ వాళ్ళకి, ఆల్మోస్ట్ రీసెంట్ స్టార్ట్ అయిన బ్యాచ్లు కాకుండా? ఎస్ ఆర్ నో? Yes, Yes, sir. sir. Yes, sir. Yes, sir. అండ్ Yes, ఆ sir. తర్వాత Clearly, sir. కరెంట్ వీక్ స్ట్రైక్ ప్రైస్ 50 రూపీస్ ది అలర్ట్ నేను ఇచ్చాను. అవునా? అలర్ట్ నేను Yes, ఇస్తున్న sir. అలర్ట్ కాలా? Alert, Alert, sir. sir. అలర్ట్స్ కి Process డిఫరెన్స్ ఏమో అందరికీ sir. తెలియాలి. అలర్ట్ అంటే నథింగ్ బట్ నేను ఇచ్చిన చోట గుడ్డిగా తీసుకోకుండా మీ ఓన్ అనాలిసిస్ చేసి తీసుకుంటున్నారు. అమరేటర్ రాంగ్. Yes, Yes, sir. sir. అవును సార్. నేను ఇచ్చిన Yes, సి sir. స్ట్రైక్ Yes, sir. సేఫ్ ట్రేడర్స్ ఎవరైనా కానీ 100 దగ్గర బుక్ చేసుకోండి. కానీ నేను క్లియర్ కట్ కూడా మెన్షన్ చేశాను, నేను హోల్డ్ 250 చేస్తాను వరకు. 250 రూపీస్ 250 వరకు. Yes, Am I sir. right? Yes, Yes, sir. Yes, sir. ఉన్న Yes, మాట sir. నేను ముందే చెప్పాను. మీరైతే సేఫ్ గా బుక్ చేస్తారు, ఎందుకంటే నాకు లాస్ వచ్చినా నేను కంటిన్యూ నేను మరియు- ప్రాఫిట్ చూస్తున్నాను కాబట్టి నేను బేర్ చేస్తా. సో కొత్త వాళ్ళకి ప్రాఫిట్ కనిపించినప్పుడు అరే బుక్ చేసుకోలేదని ఒక బాధ ఉండకూడదు కాబట్టి సో నేను సేఫ్ గా బుక్ చేయమని చెప్పిన. 90+ sir. రన్నింగ్ ఉన్నప్పుడు 95+ రన్నింగ్ ఉన్నప్పుడు నేను మళ్ళీ అలర్ట్ చేశాను. సో సేఫ్ ట్రేడర్లు మాత్రమే బుక్ చేసుకోండి అని. కావున సేఫ్ అవును సార్. ట్రేడర్స్ టైం టు బుక్ చేస్తున్నాం సార్. మీకు ఇంకొక అలర్ట్ కూడా ఇస్తాను నేను. మీరు బుక్ చేశారా లేదా? చేసాం Book సార్. చేసాం సార్. నేను 100 కి book 155 book చేసాం చేశాను సార్. సార్. యా. తర్వాత నేను ఇంకొక అలర్ట్ ఇస్తానని చెప్పాను. ఇంకొక అలర్ట్ కూడా 57,000 సి యాడ్ చేయమని చెప్పాను. చేశానా లేదా? Yes, అవును sir. సార్. Yes, sir. sir. Yes, 70 sir. Yes, రూపీస్ sir. దగ్గర లేదా 26 రూపీస్ దగ్గర తీసుకోమని చెప్పాను. రైట్? Yes, sir. Yes, sir. స్ట్రైక్ స్టార్టింగ్ వీడియోలో చూపించినది. ఎంత టార్గెట్ ఇచ్చానండి? 100 రూపీస్ టార్గెట్ ఇచ్చాను. Yes, సేఫ్ ట్రేడర్ ఎక్కడ బుక్ చేయమన్నాను? 55 రూపీస్ దగ్గర బుక్ 55 చేయమన్నాను. sir. రైట్? yes, sir. Yes, అవును sir. సార్. Yes, Very sir. good. Yes, sir. అది అవును బుక్ సార్. చేసిన తర్వాత నేను క్లియర్ కట్ ట్రయల్ చేపిస్తున్నా. 37, 40, 50. 50కి రాగానే లాక్ చేయండి లేదా బుక్ చేయండి. నేను 2 విషయాలు చెప్పాను. లాక్ ఎవరు చేస్తారు? రిస్క్ ట్రేడర్స్ లాక్ చేస్తారు. సేఫ్ ట్రేడర్లు ఏం చేస్తారు? Book బుక్ చేస్తారు. చేస్తారు. వెరీ గుడ్. ఆ తర్వాత నేను చెప్పిన స్ట్రైక్ ప్రైస్ 150కి వెళ్ళింది. తర్వాత ఎప్పుడైతే నేను ఇక్కడ లాకింగ్ పీరియడ్ జరిగిందో సేఫ్ ట్రేడర్స్ అందరినీ క్లోజ్ చేసేసి BTST కోసం వెయిట్ చేయమని అలర్ట్ ఇచ్చాను. రైట్? అవును సార్. అవును సార్. అవును సార్. BTST కూడా క్లియర్ కట్ గా స్ట్రైక్ ప్రైస్ తో సహా. ఎందుకంటే Yes, స్ట్రైక్స్ మీరు ఒక్క విషయం గమనించాలి. నేను ఇచ్చిన స్ట్రైకులు తప్ప ఈ రోజు వేరే స్ట్రైక్లని ఎలా బిహేవ్ చేశాయి? అవును సార్. చాలా ఉన్నాయి. No, నేను ఇచ్చిన అవును strike సార్, తప్ప అదే మిగతా అర్థం కాలేదు strike సార్. లన్నీ సూపర్ market సార్ లో మీరు. decay ప్రీమియం జరిగిందా టికెట్ లేదా? సార్. Sir, DK అయింది sir. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ కట్ కన్వర్ట్ చేశాను. మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు. మన స్టూడెంట్స్ మాట్లాడుకునే బ్యాచ్ 2 వాళ్ళు ఒకసారి చూడండి. మీరే క్లియర్ కట్ చూడండి. వేరే ప్రీమియమ్స్ ఏవి మూవ్ అవ్వట్లేదు. ఇచ్చిన స్ట్రైక్ మాత్రమే, సార్ ఇచ్చిన స్ట్రైక్ మాత్రమే అవుతున్నాయి. మిగతావన్నీ డీకే. అర్థమవుతుందా? మిగతావన్నీ ఎందుకంటే ఆల్రెడీ వేరే వాళ్ళు నేను చెప్పిన స్ట్రైక్ కాకుండా వేరేవి అప్లై చేస్తున్నారు కాబట్టి సో దే గాట్ అంటే ఆ స్ట్రైక్స్ లో లాసెస్ కూడా చూశారు. అవునా? Yes, అవును sir. సార్. ఆ తర్వాత నేను క్లియర్ కట్ గా మెన్షన్ చేశాను. BTST స్ట్రైక్ బుక్ చేసుకోండి అని చెప్పి స్ట్రైక్ తో సహా ఇవ్వడం జరిగింది. BTST కూడా మనం ఇచ్చిన BTST 75 ఆల్మోస్ట్ 80 to 90 పాయింట్స్ ఇచ్చింది లాస్ట్ 5 minutes లో. Yes, sir. Sir. అమరేటర్ రాంగ్. Yes, sir. Right, sir. Right, sir. ప్రాసెస్ ఇది ఒక్క రోజే చేశానా? నేను స్టార్ట్ చేసిన అలర్ట్స్ గ్రూప్ స్టార్ట్ చేసిన 7-8 months నుంచి చేస్తున్నానా? 7-8 months నుంచి. అప్పటి నుంచి చేస్తున్నారు. 7-8 months Not చేస్తున్నారు. even, sir. Am I right? Yes, Yes, sir. sir. Right, sir. వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు నేను You are అడిగేది right, ఒకటే sir. క్వశ్చన్. ఈ రోజు ట్రేడ్స్ గురించి మనం మాట్లాడే ముందు వీడియో లెంత్ కాకూడదు కాబట్టి ఒకటే చెప్తాను. యూట్యూబ్ వాళ్ళకి అంటే యూట్యూబ్ లో చూస్తున్న కొత్త వాళ్ళకి ఎవరైనా ఏదైనా అలర్ట్స్ గురించి కానీ కాల్స్ గురించి కానీ సబ్జెక్ట్ గురించి కానీ ఏదైనా రివ్యూ చిన్న ఒక్కరే ఇవ్వండి. సెషన్ క్లోజ్ చేసి మన సబ్జెక్ట్కి వెళ్దాం. సార్ నేను ఇస్తాను సార్. యా విజయ్ గారు చెప్పండి సార్. సార్ ప్రతి ఒక్క కేశవ రెడ్డి గారు చెప్పండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే సార్, ఇన్నాళ్ళు చాలా మంది నమ్మి బయట మోసాలు చేసేసుకొని కొంచెం గట్టిగా డబ్బులు చెప్పండి సార్. పోగొట్టేసుకోవడం కంటే మీలాంటి వాళ్ళు ఫ్రీగా సబ్జెక్ట్ ఇస్తుంటే తీసుకోవడం చాలా ఉత్తమం సార్. అది ఎంతో అదృష్టం ఉంటే గానీ కలవం సార్. ఎవరైనా ఉంటే కనుక యూట్యూబ్ చూసేవాళ్ళు కన్ఫర్మ్ గా ఒకసారి రండి, చూడండి. కన్ఫర్మ్ గా మీరు అదృష్టవంతులు అవుతారు. ఎక్కడైనా మనం Subject డబ్బులు పక్కన తీసుకుంటున్నామా? అలర్ట్స్ కానీ No. క్లాసెస్ కానీ హెల్త్ సమస్య బాగాలేకపోయినా లేదు సార్. అందరికీ చెప్తున్న ఒక ప్రతి తర్వాత penny, ఒక ఇక్కడ పైసా కూడా చూడండి తీసుకోరు పేరు సార్. పేరున ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అమ రైట్? కాదు సార్. లేదు సార్. మీరు ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు సార్. మేము అడుగుతున్నాం తీసుకోండి అని. యా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొక సార్ విషయం ఇక్కడ చెప్పాలి చూడండి. అలర్ట్స్ ఇక్కడ గురించి. చూడండి 425 పాయింట్స్ బుక్డ్. ఇప్పుడే చూస్తున్న ప్రభు గారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే
వాళ్ళు సార్ ఎంత ప్రభు సార్ కష్టపడుతున్నారు మాట్లాడారు సార్. ఎంత సార్, ప్రభు. కష్టపడుతున్నారు అనేది యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు నేర్చుకోవాలి. సార్, వాళ్ళు నేను ప్రభు సార్. ఎక్స్పీరియన్స్ తో పాటు ఎంత కష్టపడుతున్నారు అనే పాయింట్ నేర్చుకోవాలి. కష్టానికి విలువ యూట్యూబ్ లో ప్రతి ఒక్కరికి దక్కుతుంది మిత్రమా. సార్ నేను సార్. ప్రభు సార్. యా ప్రభు గారు చెప్పండి సార్. ఓకే సార్ ఈ రోజు నేను ఇండిపెండెంట్ ట్రేడర్ గా కావటానికి కారణం సార్ తమరే సార్. థ్యాంక్ యూ సో ఎలా మచ్ సార్. ఈ రోజు ట్రేడ్ ఎలా చేయాలని దారి చూపించారు. ఆ దారిలో ముళ్ళులు ఎలా ఏరాలనేది నేను నేర్చుకున్నాను సార్. సూపర్ సార్. సార్ ఇక్కడ ఒక విషయం సార్, నేను ఒక విషయం చెప్తాను. యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళకైనా ఎక్కడైనా కానీ, సో నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందులో టాప్ 5 to టాప్ 10 సెలెక్ట్ చేస్తే హైయెస్ట్ పాయింట్స్ క్యాప్చర్ చేసే వ్యక్తిలో ప్రభు గారు ఒకరు. ఎలా క్యాప్చర్ చేస్తారంటే మీరు నమ్మరు, ఓపెన్ గా చెప్తున్నా, ఓపెన్ హార్టెడ్ గా చెప్తున్నా, ఈవెన్ క్రాంతి సార్ కూడా క్యాప్చర్ చేయడు. నేను డైలీ 100 నుంచి 150 వండర్ఫుల్ సార్, అయిపోతుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. ప్రౌడ్ గా చెప్తున్నాను, నన్ను మించిన స్టూడెంట్ గా తయారయ్యారు. ప్రౌడ్ గా చెప్తున్నాను, నేను ఓపెన్ గా చెప్తున్నాను. నా స్టూడెంట్సే తక్కువ, నేను ఎక్కువ అని కాదు. నా దగ్గర వచ్చిన ప్రతి స్టూడెంట్ ని ఫ్యామిలీగా ట్రీట్ చేసి ఈ రోజు 425 పాయింట్స్, ఈవెన్ ఈ రోజు నేను బుక్ చేసిన పాయింట్స్ కూడా 425 పాయింట్స్ కాదు. సో మీరు చూడాలి, ప్రౌడ్ గా చెప్తున్నా. దిస్ ఈస్ పవర్ ఆఫ్ యూటీటీ. ఆల్ ఆర్ యాక్సెప్టింగ్ ఆర్ నాట్? ఎస్ సార్. యా, థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, నిజాన్ని నేను నమ్మండి, ఎంతైనా నిజం వెనుక మీకన్నా పరిగెత్తండి. డబ్బులు నేను ఎవరికి ప్రభు డబ్బులు సార్. కట్టుకోకుండా నాలెడ్జ్ నేర్చుకోండి. చాలా ఎక్స్పర్ట్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకొని సొంతంగా కష్టపడి సంపాదించుకోండి. ఏమంటారు, స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం ఈజీ అని నేను అంటాను. ఎస్ సార్ నో? ఎస్ సార్, 100% కరెక్ట్. చాలా ఈజీ చెప్తారు. యా, అది థ్యాంక్ యూ సో మచ్. easy గురువు ఉంటే చాలా ఈజీ సార్. సో ఈ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత నేను అలర్ట్స్ గురించి మాట్లాడతాను. సార్ మణికంఠని ఫోర్త్ బ్యాచ్ మనకంటే గారు చెప్పండి సార్. సార్ ఎలా ఉన్నా సార్, హెల్త్ ఎలా ఉంది సార్? ఎస్ సార్, ఒక్క నిమిషం సార్, రికార్డ్ స్టాప్ చేసేస్తున్నా. ఓకే సార్.